పుష్ప అరెస్ట్. ఒక్క రోజులో సినిమా ఇండస్ట్రీలో సంచలనం. ఒక్క రోజులో సినీ అభిమానుల ఆందోళన. ఒక్క రోజులోనే యావత్తు భారతదేశం అంతటా చర్చ. ఒక్క రోజులో పాన్ ఇండియా స్టార్ నటుడి అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ కూడా. సినిమాకి మించిన ట్విస్టులతో, పుష్పకు మించిన స్క్రీన్ ప్లేతో నిజ జీవితంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఒక్కసారిగా రోజంతా ఉక్కిరిబిక్కిరయ్యారు ఆయన అభిమానులు. కాగా గత 10 రోజులుగా పుష్ప సంబరాలు దేశవ్యాప్తంగా చేసుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈ ఊహించని దురదృష్టకరమైన విషాదం అందరినీ కలిచివేసింది. అది అందరికీ తెలిసిన విధంగా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి, ఆమె కుమారుడు తేజ ప్రాణాపాయ కేసులో చికటపల్లి పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు ఈ సంఘటనకు సంబంధించిన వారిపై కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టులో కేసు నమోదు అవ్వగా అనుకోకుండా చికటపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు శుక్రవారం అరెస్ట్ చేసి వెంటనే చికటపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చెంచల్గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. ఇదే క్రమంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో అల్లు అర్జున్ తరలించిన ప్రతి చోట భారీగా పోటెత్తిన అభిమానులు. ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హై డ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆయనను శనివారం ఉదయం విడుదల చేయనున్నట్లుగా జైలు సూపరింటెండెంట్ ప్రకటించారు. ఇక అంతకుముందు అల్లు అర్జున్ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉదయం 11 గంటలకు కాఫీ తాగుతున్న సమయంలో ఇంట్లోకి పోలీసులు వచ్చి బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేశారు చికటపల్లి పోలీసులు. ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ను చికటపల్లి ఠాణాలో దాదాపు గంటన్నర పాటు విచారించారు. ఠాణా వద్దకు అల్లు శిరీష్, అల్లు అరవింద్, అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పోలీసులు అల్లు అర్జున్ తో పాటు శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న సంధ్యా థియేటర్ పర్సనల్ మేనేజర్ సంతోష్ కుమార్ల అరెస్ట్ ప్రక్రియను కూడా పూర్తి చేసి రిమాండ్ రిపోర్టులు తయారు చేశారు. ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నేరుగా సూపరింటెండెంట్ రాజకుమారి ఛాంబర్కు తీసుకువెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని నాంపల్లి కోర్టుకు తరలించారు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన అల్లు అరవింద్ వైద్య పరీక్షల సమయంలో కుమారుడు వెంట ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. గాంధీ ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల సైతం అభిమానులతో నిండిపోయాయి. ఆసుపత్రి సిబ్బంది అభ్యర్థన మేరకు వారితో అల్లు అర్జున్ ఫోటోలు దిగారు. మరోవైపు సినీ నటుడు చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబు, పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అల్లు అర్జున్, సంతోష్ ను చికటపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు గంటన్నరకు పైగా ఇరు పక్షాల న్యాయవాదులు వాదోపవాదనలు జరిగాయి. చివరికి అల్లు అర్జున్, సంతోష్లకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇరువురిని చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, వైద్య బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీంతో అల్లు అర్జున్ 4 గంటలకు పైగా జైలు రిసెప్షన్ లోనే వేచి చూశారు. చివరికి హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన చెంచల్గూడ జైలు నుంచి విడుదలవుతారని భావించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. అల్లు అర్జున్ న్యాయవాదులు సర్టిఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చిన ఒరిజినల్స్ పత్రాలు పూర్తి కావాలంటూ అధికారులు అంగీకరించలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది ఆపై మంచిర బ్లాక్ క్లాస్ 1 రూమ్కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నెంబర్ 7687ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10:30 వరకు చెంచల్గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు. మరోవైపు అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు. ఇక రాత్రి మొత్తం జైల్లో నుండి శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో విడుదల ప్రక్రియ పూర్తి చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.